వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి 7,500 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 501 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్, బ్రహ్మపుత్రలో ఒక కొత్త చేప జాతిని గుర్తించడం జరిగింది. అంటే బ్రహ్మపుత్రలో ఒక కొత్త రకమైన చేప జాతిని గుర్తించారంట. మరి ఎక్కడ బ్రహ్మపుత్రలో కరెక్ట్గా ఎక్కడ గుర్తించారు అంటే ఈశాన్య రాష్ట్రాలలోని అస్సాంలో బ్రహ్మపుత్ర నదీ తీరాన ఈ కొత్త రకమైన చేప జాతిని గుర్తించడం జరిగింది. మరి చేపకు ఇక్కడ ఒక బ్లాక్ కలర్ లాగా ఉంటుంది. మరి ఇది ఒక ఫ్రెష్ వాటర్ స్పీసీస్ అని చెప్పొచ్చు. అంటే ఫ్రెష్ వాటర్ జాతికి సంబంధించిన ఒక బ్రహ్మపుత్ర నదిలో ఈ చేపను గుర్తించడం జరిగింది. మరి ఈ చేప అనేది దీనికి సంబంధించిన ఏ పేరుతో పెట్టారు అనంటే పెతియా డిబ్రూ గర్హెన్సిస్ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ చేపకు ఏ పేరు పెట్టారు అనంటే పెతియా డిబ్రూ గర్హెన్సిస్. మరి ఎందుకు ఈ పేరును పెట్టారు అనంటే ఇది బ్రహ్మపుత్ర నది తీరాలలో ఉన్న డిబ్రూ గర్హెన్సిస్ దగ్గర లభ్యమైంది. కాబట్టి అక్కడ ఉన్న సహజమైన వాటితోనే ఈ చేపకి డిబ్రూ గర్హెన్సిస్ అనే పేరు పెట్టడం జరిగింది. బ్రహ్మపుత్రలో కొత్త చేపకి. A new fish in Brahmaputra was recognized in northern states in Assam. In this fish is named as Petia Dibru garhensis, and this fish is freshwater species. Next, ఖచ్చితమైన వాతావరణ అంచనాల కోసం 2 ఉపగ్రహాల ప్రయోగం. అంటే మనకు వాతావరణంలో ప్రతి నెలకి అంటే రోజుకి వాతావరణంలో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. మరి దానికి సంబంధించి ఖచ్చితంగా వాతావరణంను అంచనా వేయడం కోసం 2 శాటిలైట్స్ని ప్రయోగించడం జరిగిందంట. మరి ఎవరు ప్రయోగించనున్నారు అనంటే ఐఎండి అనే సంస్థ, ఇంటర్నేషనల్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అనే ఈ సంస్థ వాతావరణాన్ని ఖచ్చితంగా అధ్యయనం చేయడం కోసం 2 ఉపగ్రహాలను ప్రయోగించనుంది. మరి ఎంత బడ్జెట్తో ప్రయోగించనుంది అంటే దాదాపుగా 18,000 కోట్ల బడ్జెట్లతో 2 ఉపగ్రహాలను ప్రయోగించనుంది. మరి దేనిలో భాగంగా ప్రయోగించనుంది అంటే ఇన్సాట్ 4 మిషన్లో భాగంగా, ఇన్సాట్ సిరీస్ 4 విభాగంలో భాగంగా దీన్ని ప్రయోగించనుంది. మరి ఏ సంస్థ సహకారంతో ప్రయోగించనుంది అంటే ఇస్రో సహకారంతో ప్రయోగించనుంది. మరి దీనికి సంబంధించి ఇస్రో సహకారంతో 18,000 కోట్లతో ఈ 2 ఉపగ్రహాలను ప్రయోగించనుంది. ఏ సంస్థ? ఐఎండి సంస్థ. లాంచ్ ఆఫ్ 2 satellites for accurate weather estimations. So the estimations of IMD Institute, the estimations for IMD Institutes. So IMD Institute was experiments the 2 satellites with the budget of 18,000 and this experiment was done in the part of INSAT series 4, and this experiment cooperative organization is ISRO. Cooperative organization of these satellites or experiment is ISRO, and this is about launch of 2 satellites of accurate weather estimations.
నెక్స్ట్ ఇజ్రాయిల్ అటాక్స్. రీసెంట్గా మనం ఈ ఇజ్రాయెల్ అటాక్స్ అనేవి చాలా వరకు చూస్తున్నాము. ఈ ఇజ్రాయెల్ అనేది ఇరాన్ మీద కూడా ఇంతకుముందు దాడులు చేసింది. మరి ఇప్పుడు రీసెంట్గా ఈ పాలిస్తాన్కి సంబంధించి దాడులు అనేవి చేయడం జరుగుతుంది. మరి పాలిస్తాన్పై దాడులు అనేవి ఎందుకు చేస్తుంది, ఇరాన్పై దాడులు అనేది ఎందుకు చేస్తుంది అనే విషయాన్ని మనం ఇదివరకే తెలుసుకున్నాం. అంటే ఇరాన్పై దాడుల గురించి తెలుసుకున్నాం. పాలిస్తాన్పై ఎందుకు దాడులు చేస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇరాన్పై ఎందుకు ఇజ్రాయెల్ దాడి చేస్తుంది? ఇరాన్ అనేది శుద్ధమైన యురేనియం నిల్వలను ఏర్పాటు చేసుకుంటుంది. అంటే స్వచ్ఛమైన యురేనియం నిల్వలు అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే అణ్వాయుధాల తయారీలో ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో ఒకప్పుడు ఇరాన్కి హెచ్చరికలు కూడా ఇజ్రాయెల్ అనేది జారీ చేయడం జరిగింది. మరి తర్వాత కాలంలో ఇజ్రాయెల్పై లేదంటే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు కూడా చేయడం జరిగింది. రియాక్టర్స్ని మీరు బంద్ చేయాలి, లేదంటే నిలిపివేయాలి, లేదంటే మేము తీవ్రంగా దాడులు చేస్తాము అని హెచ్చరించిన వినకపోయేసరికి దాడులు కూడా చేయడం జరిగింది. మరి ఆ విధంగా వినకుండా ఉండేసరికి కూడా ఇజ్రాయెల్ ఒకసారి ఈ రియాక్టర్స్ చేసే శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారిని నేరుగా హతమార్చింది, లేదంటే చంపేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ పాలిస్తాన్ని కూడా దాడులు చేయడం జరిగింది. ఎవరు? ఇజ్రాయెల్. ఎందుకు అనంటే ఇప్పుడు ఇరాన్ ఎన్రిచ్డ్ యురేనియంతో ఈ రియాక్టర్స్ ని తయారు చేస్తుంది, అలాగే అణ్వాయుధాలను తయారు చేస్తుంది. మరి ఆ అణ్వాయుధాలను ఈ పాలిస్తాన్ సహకారంతో ఎర్ర సముద్రం మీదుగా మనకి ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తుంది. మరి ఇరాన్పై దాడులు ఆపివేయాలని చెప్పినా ఇరాన్ ఆపేయలేదు, అలాగే పాలిస్తాన్ సహకారంతో ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అన్న ఉద్దేశంతో ఈ పాలిస్తాన్ పైన కూడా ఇజ్రాయెల్ అనేది దాడులు చేస్తుంది. సో ఇజ్రాయెల్ అటాక్స్ ఆన్ పాలిస్తాన్ బికాస్ ఇజ్రాయెల్ హ్యావ్ ఏ many attacks or many Israel and Palestine have an attacks are increasing day by day with a very dangerous because this have a purpose. This have a purpose because in Israel also attacks on Iran country because Iran is making enriched uraniums with a weapons enriched uraniums to made weapons. So because of this reason Israel attacking on Iran. So and Palestine giving help to Iran to transporting weapons of Iran. So because of this reason Israel attacking on Palestine and also attacking on Hamas in Gaza. Next, Vishwambara National Honor, Vishwambara Jatiya పురస్కారము. మరి విశ్వాంబర జాతీయ పురస్కారం అనేది దేనికి సంబంధించింది అనంటే ప్రముఖ కవులకు ఇచ్చే పురస్కారంగా చెప్పుకోవచ్చు. మరి ఎవరి జ్ఞాపకార్థంగా ఇస్తున్నారు అనంటే ఈ ప్రముఖ జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత అయిన ఎవరు? సి నారాయణ రెడ్డి ప్రముఖ జ్ఞాన్పీఠ్ అవార్డ్ గ్రహీత. ఈయన జ్ఞాపకార్థంగా సుశీల నారాయణ రెడ్డి గారు ఈ విశ్వాంబర జాతీయ పురస్కారాలను ప్రారంభించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ విశ్వాంబర జాతీయ పురస్కారాలను అందజేస్తారు. మరి ఈ విశ్వాంబర జాతీయ పురస్కారాలు ఎన్నో వారోత్సవాలుగా జరుపుకుంటున్నారు అంటే ఇప్పుడు 94వ జయోత్సవాలుగా జరుపుకుంటున్నారు. ఎప్పుడు దీనికి సంబంధించిన పురస్కారాలు జరుపుతున్నారు అంటే
జూలై 29న దీనికి సంబంధించిన ఉత్సవాలని జరపనున్నారు. ఎక్కడ జరపనున్నారు అంటే హైదరాబాద్లోని రవీంద్ర భారత్లో దీనికి సంబంధించిన ఉత్సవాలను జరపనున్నారు. మరి దీనికి ఎంపికైన వారికి దాదాపుగా 5 లక్షల వరకు బహుమతిని ఇవ్వనున్నారు. మరి దీంట్లో ఎవరు ఎన్నికయ్యారు అంటే ప్రముఖ అస్సాం కవి ఈయన నీలిం కుమార్ ప్రముఖ అస్సాం కవి నీలిం కుమార్ ఈ విశ్వాంబర జాతీయ పురస్కారానికి సెలెక్ట్ కావడం జరిగింది. మరి ఈయనకి 5 లక్షల వరకు పురస్కారాన్ని అందజేయనున్నారు. సో విశ్వాంబర నేషనల్ హానర్ ఆర్ organized on 29 July. So this is the occasion of 94th occasion. This is a 94th celebrations of Vishwambara National Honor. So in this award or in this honor is selected Neelim Kumar. He is the Assam poet. And in this award prize money is up to 5 lakhs. And it is organized on or inaugurated on Hyderabad Ravindra Bharat. And this is about Vishwambara National Honor. Next, వరల్డ్ బాక్సింగ్ కప్ 2025. మనకి వరల్డ్ బాక్సింగ్ కప్ 2025 అనేది ఏ రోజున జరిగింది అంటే 6th July 2025న జరగడం జరిగింది. మరి ఎక్కడ జరిగింది అంటే కజకిస్తాన్లోని అస్తానాలో జరిగింది. మరి ఈ విభాగంలో భాగంగా మహిళలు తాము అత్యుత్తమ ప్రదర్శనలను ప్రదర్శించడం జరిగింది. దీంట్లో దాదాపుగా మన భారత్ నుంచి సాక్షి జైస్మిన్ మరియు నూపూర్ అనే ఇద్దరు దాదాపుగా మన భారత్ నుంచి 3 గోల్డ్ మెడల్స్ని అలాగే 11 పథకాలను సాధించడం జరిగింది. 3 గోల్డ్ మెడల్స్ అలాగే 11 పథకాలను సాధించడం జరిగింది. ఎవరు? సాక్షి జైస్మిన్ మరియు నూపూర్. ఎక్కడ జరిగింది? కజకిస్తాన్లోని అస్తానాలో జరిగింది. సో వరల్డ్ బాక్సింగ్ కప్ 2025 was held on Kazakhstan in Astana in Kazakhstan. So it was held on 6th July 2025. So the winners are Sakshi Jaimin and Nupur are got approximately 3 gold medals and up to 11 medals from our India, and it is about World Boxing Cup 2025. Next, Deepika has been nominated for Global Polygrass Magic Award. దీపిక గ్లోబల్ పాలిగ్రాస్ మ్యాజిక్ అవార్డ్కి నామినేట్ అయింది. ఈ దీపిక అనే వ్యక్తి ఒక ప్రముఖ హాకీ ప్లేయర్. మరి ఈవిడ ప్రపంచంలోని నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉన్న నెదర్లాండ్పై సోలో ఫీల్డ్ గోల్డ్ చేసినందుకు గాను ప్రపంచంలోనే నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉన్న నెదర్లాండ్పై సోలో ఫీల్డ్ గోల్ చేసినందుకు గాను ఈవిడను ఈ అవార్డ్కి నామినేట్ చేయడం జరిగింది. ఏ అవార్డ్కి? పాలిగ్రాస్ మ్యాజిక్ అవార్డ్కి నామినేట్ చేయడం జరిగింది. మరి ఈ అవార్డ్ అనేది ఈ నామినేషన్కి ఏ విధంగా ఓట్లు వేస్తారు అంటే, ఇప్పుడు మనం బిగ్ బాస్ షో చూస్తాం కదా, బిగ్ బాస్ షో లాగానే నార్మల్గా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్కి ఓట్స్ ఏ విధంగా వేస్తారో అదేవిధంగా తమకి నచ్చిన ప్లేయర్స్కి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు తమ నచ్చిన ప్లేయర్స్కి ఓటింగ్స్ అనేవి వేస్తారు. ఈ నామినేషన్స్లో భాగంగా వీరికి ఒక అధికారిక వెబ్సైట్ కూడా ఉంటుంది. FIH అనే అధికారిక వెబ్సైట్లో తమకి నచ్చిన అభిమానులు లేదంటే తమకు నచ్చిన ప్లేయర్స్కి అభిమానులు FIH అనే వెబ్సైట్ ద్వారా తమ ఓట్స్ అనేవి వేయడం జరుగుతుంది. సో దీపికా హ్యాస్ బీన్ నామినేటెడ్ ఫర్ గ్లోబల్ పాలిగ్రాస్ మ్యాజిక్
award because she's done a solo field goal on Netherlands, and Netherlands is a first rank in a worldwide. Netherlands is a all over first rank in a worldwide. So because of this reason, Deepika has been nominated for Global Polyglot Magic Award. So in this nomination, and fans are given votes by FIH website, given votes by FIH website, and this is about Deepika nomination or Polyglot Magic Award. Next, Niti Aayog SDG ఇండెక్స్ 2025. మరి నీతి ఆయోగ్ ఎస్టీజీ ఇండెక్స్ 2025కి సంబంధించి కొంత సమాచారం. మరి ఈ నీతి ఆయోగ్ అనేది ఎస్టీజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎన్ని లక్ష్యాలు ఉంటాయి? దాదాపుగా 17 లక్ష్యాలు అనేవి ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. మరి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో భాగంగా ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న 8 ప్రాంతాలలో, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి కదా, ఈ ఈశాన్య రాష్ట్రాలలో 8 ప్రాంతాలలో ఉన్న ప్రాంతాలు ఏ విధంగా తన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్ణయించుకుంటుంది అని తెలుసుకునే విధంగా, లేదంటే తెలుసుకోవడం కోసం నీతి ఆయోగ్ ఒక ఎస్టీజీ ఇండెక్స్ 2025 ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఈ ప్రాంతాలకి 4 భాగాలుగా విభజించడం జరిగింది. ఎన్ని భాగాలుగా విభజించింది అంటే 4 భాగాలుగా. ఏ ప్రాంతాలు వాటి స్కోర్ని బట్టి వాటికి ఈ పేరు ఇవ్వాలి అని చెప్పి 4 భాగాలుగా విభజించడం జరిగింది. మరి ఫస్ట్ భాగం వచ్చి అచీవర్స్. మరి ఏ ప్రాంతం అయితే 65 నుంచి ఏ ప్రాంతం అయితే 100 వరకు స్కోర్ చేస్తుందో ఆ ప్రాంతాన్ని అచీవర్స్గా పరిగణించాలి అని చెప్పి వివరించింది. అలాగే ఫ్రంట్ రన్నర్స్ ఏ ప్రాంతం అయితే 65 నుంచి 99 మధ్యలో స్కోర్ చేస్తుందో ఆ ప్రాంతాన్ని ఫ్రంట్ రన్నర్గా పరిగణించాలని వివరించింది. అలాగే ఏ ప్రాంతం అయితే 50 నుంచి 65 మధ్యలో ఉంటుందో దాన్ని పర్ఫార్మెన్స్ కేటగిరీగా పరిగణించాలని భావించింది. అలాగే ఏ ప్రాంతం అయితే 50 బిలో ఉంటుందో వాటిని ఆస్పిరెంట్స్గా భావించాలి అని చెప్పి వివరించడం జరిగింది. ఏది నివేదిక ఇచ్చింది అంటే ఎస్టీజీ ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి. నీతి ఆయోగ్ ఎస్టీజీ ఇండెక్స్ గివెన్ rankings on northeast states. So in this northeast states because are based on this performance, they are categorized into 4 categories. So first category is achievers. Which region got up to 100 points? That region is called achievers, and which region is got up to 65 to 95, 99, and that region is called front runners, and which region is got 65 to 50 to 65, and that region is called performance category, and which region is got below 50, and that region is called as aspirants. And this is about Niti Aayog SDG index. అండ్ ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. అండ్ నా క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.